అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు 90% మంది నర్సరీ రైతులు నష్టాలు ఉన్నారు. బ్యాంకుల్లో అప్పుడు తీసుకొచ్చేది కట్టలేనటువంటి పరిస్థితులు. కొన్ని నర్సరీలు, కొన్ని పేర్లు ఉన్నటువంటి నర్సరీలు మాత్రమే బాగా మనుగడ సాగిస్తున్నాయి చెప్తే మిగతావి కూర్చోబెట్టి కాదు. అలాంటి సమయంలో ఒక పక్కన ఈ నర్సరీ రంగాన్ని కాపాడుకుంటూనే మరో పక్కన వేరే దారుల్లో కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి విధానం. నాకు తెలిసి చాలా మంది ఈ ప్రాంతంలో నర్సరీలు చూడడానికి వచ్చేవాళ్ళు కొనటం కంటే కూడా చూడడానికి ఎక్కువ ప్రారంభిస్తారు. కొనడం అనేది కొంత మేరకే ఉంది. చాలా మందిని చూసి ఆనందించాలనేటువంటి ఆలోచన ఎక్కువ. అటువంటి సందర్భంలో అలా చూడాలి అనిపించేటువంటి వాళ్ళ ఆలోచనని క్యాష్ చేసుకోవాల్సిన అవసరం. కేవలం అమ్మకం ద్వారానే డబ్బులు రావు. పర్యాటకంగా దీన్ని అభివృద్ధి చేయగలిగితే ఇప్పుడు కరెక్ట్ గా ప్రజెంటేషన్ ప్రకారం ఏవైతే మనం దీన్ని ఒక టూరిజం ప్లేస్ గా తయారు చేయగలిగితే అక్కడ కెఫ్టేరియాని పెట్టడం, లేకపోతే ఒక రిసార్ట్స్ ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు దాన్ని కంప్లీట్ గా టూరిజం స్పాట్ గా తయారు చేస్తే మీకు కొంత సపోర్టింగ్ ఎకానమీ డెవలప్ అయ్యే అవకాశం. నర్సరీలతో పాటు సపోర్టింగ్ గా మీకు ఈ ఎకానమీని డెవలప్ చేస్తున్న అవసరం. దాంతోపాటు ఒక ముఖ్యమైనది ఏంటంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది దేశంలో ఉంది. వాడు సౌత్ లో కూడా బెంగళూరులో ఉంది. దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ బొటానికల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో బెంగళూరులో బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి, వాటిలోకి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తారు. ఎందువల్లంటే నేచర్ లవింగ్ అనేటువంటిది పిల్లలకి చిన్నప్పటి నుంచి డెవలప్ అవ్వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.